ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. పలుచోట్ల తెదేపా అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కూటమి ప్రభంజనం, ఊడుతున్న ఫ్యాన్ రెక్కలు. ఏపీలో కూటమి సునామీ. ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఏవైతే చెప్పాయో వాటికి మించి ఇప్పుడు మనం రిజల్ట్స్ చూస్తున్నాం. స్క్రీన్స్ మీద మనం చూసుకున్నట్లయితే తెదేపా ఆల్మోస్ట్ అంటే కూటమిగా ఫామ్ అవ్వకుండానే టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చే పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ. దీని గురించి ఎవరైతే ఇంతకుముందు అంటే చాలామంది అనలిస్టులు ఎవరైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే చెప్పారో వాళ్ళకు మించి, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మించి ఇప్పుడు రిజల్ట్స్ని మనం చూస్తున్నాము. లోక్సభ కానీ అలాగే రాష్ట్రాల వారీగా వాళ్ళు ఇచ్చిన ఈ సర్వేలు ఏవైతే చేశారో వాటికి మించి ఈ ఫలితాలు రావడం అనేది మనకందని విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం అసెంబ్లీ స్థానాలకి పోటీ చేసిన అభ్యర్థుల జాబితా లిస్టు ఒకసారి పరిశీలిస్తే తెదేపా ఆధిక్యం 127లో ఉంది. అలాగే వైకాపా 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే లోక్సభ స్థానాలు 25 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి తెదేపా, వైకాపా, జనసేన, భాజపా ఎన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. తెదేపా వచ్చేసి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైకాపా 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన 2 స్థానాల్లో ముందంజలో ఉంది. భాజపా 5 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే ఈ అంశాలని అంటే ఇప్పుడు రిజల్ట్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఈ రిజల్ట్స్ ఒక రకంగా చెప్పాలంటే కేకే సర్వే తప్ప మిగతా సర్వే సంస్థలు ఏవైతే ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడాయో ఆ రిజల్ట్స్ అనేవి ఎవరు ఊహించినట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే చాలా సంస్థలు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే టీడీపీ అనడం కన్నా కూడా కూటమి అనడం సమంజసం. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కూటమి ఖచ్చితంగా 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అని చాలా సంస్థలు చెప్పాయి. అయితే 2-3 సంస్థలు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీయే మళ్ళీ ఫామ్లోకి వస్తుంది, వైఎస్ఆర్సీపీ తిరిగి 2019లో ఎలాగైతే ప్రభుత్వాన్ని ఏర్పరిచిందో అదే ప్రపంచాన్ని సృష్టించబోతుంది అని చెప్పాయి. దీనికి తోడు జ్యోతిష్కులు కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, జగన్ మళ్ళీ రెండోసారి సీఎంగా గెలవబోతున్నాడు అని చాలా మంది జ్యోతిష్యులు చెప్పారు. సో ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే ఎందుకు వీళ్ళు ఇలా చెప్పడం, దేనికి ఇలా చెప్పడం, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం చెప్పడానికి కూడా అక్కడేమి మిగలలేదు. మనకి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 మంది సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే 18 స్థానాలు రావాలి. వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కుద్ది. ఇప్పుడు అక్కడ అంటే ఆధిక్యంలో వైకాపా 21 స్థానాల్లో ఉంది, జనసేన 19 స్థానాల్లో ఉంది. ఇది ఆధిక్యం వరకే, ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఎవరు గెలుస్తున్నారు అనేది కూడా మనకు తెలియాలి అంటే, ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తున్నారని తెలియాలంటే ఇంకొంచెం సమయం మనం కేటాయించాల్సి వస్తుంది. పూర్తి మెజారిటీ ఎవరి వైపు ఉంది అనేది తెలుసుకోవాలంటే కొంచెం మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. బట్ ప్రతిపక్ష హోదాలోనైనా వైకాపా ఉండగలుగుతుందా లేదా అదే చెప్తున్నా. లీడ్స్ అన్నీ కూడా రిజల్ట్ ఇవ్వవు. ఒక 10-15% లీడ్స్ వెనకబడిపోవచ్చు, వెనకున్న అభ్యర్థులు కూడా గెలవచ్చు. కానీ ఎలక్షన్ వాతావరణాన్ని, రిజల్ట్స్ ట్రెండ్ని మట్టుకు ఈ లీడ్స్ 99% ప్రతిఫలింపం చేస్తాయి. ఓకే, ఇప్పుడు వైకాపాకి 21 చూపెడుతున్నారు. వాళ్ళకు అనుకూలమైన ఎన్టీవీలో పోనీ ఏ ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో కదా, ఎన్టీవీలో 21 చూపెడుతున్నారు. 175 స్థానాల్లో పోటీ చేసిన వైకాపాకి 21 స్థానాలు వస్తే, లీడ్స్ వస్తే 21 స్థానాలు పోటీ చేసిన జనసేనకు కూడా 19 లీడ్స్ వచ్చినాయి. అసలు ఏ స్థాయిలో
ఇది యాంగర్, ప్రజల యాంగర్, అవును. కోపం, అసహనం, చిరాకు, ఆగ్రహం ఏ స్థాయిలో వ్యక్తమవుతున్నాయో ఈ ఓట్ల ఫలితాలను చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. వైసీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకుంటారో లేదో తెలియదు. అవును. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది రెండే: దోచుకోవటం, చంద్రబాబుని తిట్టడం. ఈ రెండే పద్ధతులు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ పని చేసినా అది చంద్రబాబు చేయించాడని చెప్తూ వాళ్ళకి అలవాటు. అది ఇసుక దగ్గర నుంచి మైన్స్ వరకు ఏ పని చేసినా అది చంద్రబాబు చేయించాడు. వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది వీళ్ళు, చేయించేది చంద్రబాబు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజు అంటారు. ఆయనకి PhD ఉందని. 23 స్థానాలు వచ్చి ఓడిపోయిన వ్యక్తికే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో PhD ఉంటే 151 స్థానాల్లో గెలిచి అధికారం చాలా ఇస్తూ ఎమ్మెల్యే కాకుండా, మంత్రి కాకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న రామకృష్ణారెడ్డి గారికి అసలు ఏ డిగ్రీ ఇవ్వచ్చు? వెరీ సింపుల్ లెక్క. ఏంటంటే వాళ్ళకి వైసీపీలో అత్యధికులకు ఏ రకమైన రాజకీయ విలువలు లేవు. ఓకే. దోపిడీ, దౌర్జన్యం, అరాచకం, ఇదే వాళ్ళ యొక్క ఫిలాసఫీ. మీరు మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూసుకుంటే హీఈస్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ లీడర్. అందరూ కూడా 90% గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా 90% వరకు అందరూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలే. కానీ ప్రజలు భరించలేనంత దశకి వెళ్ళిపోయాయి. వీళ్ళ అరాచకాలు ఒక స్థాయిలో ఉంటే ఈ రిజల్ట్స్ రావు. 60, 70, 80 ఎన్నో వస్తాయి. కానీ 21 దగ్గర వెనక్కి ముందుకు పెండులం ఊగుతుంది అంటే అసలు ఏ స్థాయిలో వీళ్ళు అరాచకాలు చేశారని ప్రజలు భావించారో అర్థం చేసుకోవచ్చు. అదే ఇప్పుడు జనరల్గా మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే 88 వస్తే మ్యాజిక్ ఫిగర్. సో ఈ మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసి ఘన విజయం దిశగా కూటమి దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థులు 128, టీడీపీ ఓన్లీ తెదేపా ఒక్కటే 129 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. జనసేన 19, అలాగే భాజపా 7 స్థానాలు. సో అంటే వైకాపా కేవలం కొన్ని చోట్ల మాత్రమే లీడ్లో ఉంది. అది కూడా ప్రతిపక్ష హోదాకి దగ్గరగా కూడా లేదు, అటు ఇటుగానే ఉంది. ఉత్తరాంధ్ర, గోదావరి, అలాగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. వైకాపాకు పట్టు ఉన్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాలో కూడా కూటమికే లీడ్ రావడం అనేది గమనార్హం. ఇవి ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ లోక్సభ స్థానాలని మనం ఒకసారి గమనించినట్లయితే బీజేపీకి ఎక్కువ స్థానాలు అంటే 350 పైగా స్థానాలు ఖచ్చితంగా వస్తాయి అని సర్వే సంస్థలు చెప్పడం, అలాగే బీజేపీ నాయకులు కూడా ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ మీద గట్టి పట్టుతో ఉండడం వాళ్ళకి ఇప్పుడు తీవ్ర నిరాశని గురి చేసినట్లే. ఎందుకంటే మనం చూస్తే 290+ మాత్రమే ఆధిక్యంలో ఉంది, +96 ఇండియా కూటమి. సో దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? ముందు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరిగిందంటే, మనం పొలాల్లో వరి పొలం కావచ్చు, లేకపోతే మొక్కజొన్న, వేరుశనగ, ఇట్లాంటి పొలాల్లో ఎక్కడి నుంచో ఒక మిడతల దండు వచ్చేస్తుంది, పొలం మీద మొత్తం పరిచేస్తుంది. రైతులు తప్పెట్లు మోగించో, మంటలు వేసి, తాళాలు చేసి ఏదో ఒకటి ఆ మిడతల దండుని ఎల్లగొడతారు. ఆ రకంగా వైసీపీ పేరిట అనేక మంది సంఘ వ్యతిరేక శక్తులు, సాంఘిక వ్యతిరేక శక్తులు, సామాజిక వ్యతిరేక శక్తులు, దౌర్జన్యకారులు, నేర చరిత్రలు ఒక గుంపుగా వచ్చి రాష్ట్రం మీద పడిపోయారు 2014లో. అది తెలుసుకునేటప్పటికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రజలకి. ఆ గుంపు మొత్తాన్ని వెళ్ళగొట్టారు. అది ఒక రాజకీయ పార్టీగా అయితే ఈ రకమైన రిజల్ట్స్ రావు. మంత్రులు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు. ఒక న్యాయం మీదో, ఒక అన్యాయం మీదో, ఒక సంఘటన మీదో వాళ్ళు ఎవరో మాట్లాడరు.
జగన్ గారు మాట్లాడరు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ గారు న్యాయమనో అన్యాయమనో కష్టమనో సుఖమనో ప్రభుత్వానికి ఆయన మాట్లాడరు. అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్న లెజిటిమసీ ఏంటి? రాజ్యాంగంలో అటువంటి ఏర్పాటు ఏం లేదు. సలహాదారులను పెట్టుకుంటే వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, ప్రభుత్వాన్ని మంత్రుల్ని సైడ్ లైన్ చేసి అని అట్లాంటి అరేంజ్మెంట్ ఏమీ లేదు. కానీ ఆడింది ఆట పాడింది పాటగా సాగింది కాబట్టి ఆయన మాట్లాడాడు. సమాజం మొత్తాన్ని వాళ్ళు డివైడ్ చేసేసారు. వాళ్ళు చేసేది చేయటం, ఓకే, దానికి చెలవల పొలవలుగా అపోజిషన్ మీద నెట్టేయటం, ఒక కొత్త ఒపీనియన్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం, ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటం. మీడియా సంస్థలు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేసినాయి. సరే, సాక్షి అంటే వాళ్ళ సొంత పత్రిక కాబట్టి వాళ్ళు ఏమైనా రాసుకుంటారు. అది చూసేవాళ్ళు లేరు, చదివేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి వర్రీ ఏమీ లేదు. కానీ ఈ ఇంకొక 3-4 ఛానల్స్ని పోగేసి పట్టుకుని వాళ్ళకు కూడా మీడియాలో మంచి పేర్లే పెట్టారు. అందరూ కూడా నిక్ నేమ్స్. ఓకే, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఓటరు మంత్రులకి గట్టి షాక్ ఇచ్చినట్టే ఈ రిజల్ట్స్ జగన్ గారు తప్ప. అంటే ఇప్పటికీ వెనకంజలో ఉన్న మంత్రులు, వైకాపా కీలక నాయకులు ఇప్పుడు ఓటమి బాటలోనే పయనిస్తున్నారు. చివరి రౌండ్లలో అద్భుతం జరిగితే తప్ప ముందుకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈ జాబితాలో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి, ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ నుంచి, అంజద్ బాషా కడప నుంచి, ఉషశ్రీ చరణ్ పెనుగొండ నుంచి, పీడిక రాజన్న దొర సాలూరు నుంచి, కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం, గుడివాడ అమర్నాథ్ గాజువాక, కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి, దాడిశెట్టి రాజా తుని, అంబటి రాంబాబు సత్తెనపల్లి అంబటి రాంబాబు సత్తెనపల్లి, విడుదల రజని గుంటూరు పశ్చిమ, ఆదిమూలపు సురేష్ కొండపి, మేరుగు నాగార్జున సంత నూతన పాడు. సో వీళ్ళందరూ కూడా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముందుకు వచ్చే పరిస్థితి అయితే లేదు. అంటే ఓటమి దాదాపు ఖాయం. వీళ్ళంతా ఓటమి వైపే పయనిస్తారు. ఒకటండి, ఇక్కడ మంత్రులు స్వయం ప్రకాశితులు కారు, నాయకత్వ ప్రతిభ ఉన్నవాళ్ళు కారు, ఒక ఆవారా గ్యాంగ్. జగన్ గారు గెలిచారు కాబట్టి, ఆయన పేరు మీద వీళ్ళంతా గెలిచారు కాబట్టి కిందసారి వీళ్ళలో ఎవరినో ఒకళ్ళని తుక్కో ధూళో చెత్త చెదారమో మంత్రులు చేయాలి కాబట్టి వీళ్ళని మంత్రులను చేశారు. ఆయన వీళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ దోచుకున్నారు. శక్తి కొద్దీ అవాకులు చవాకులు మాట్లాడారు. ఒక మంత్రి అంటే ఎంత రాజసంగా ఎంత హుందాగా ఉండాలో అనేది వీళ్ళకి అసలు పట్టదు. ఎంత అతను ఎవరు, అంబటి రాంబాబు రోడ్ల మీద డ్యాన్సులు వేయటం ఏంటండి, రికార్డింగ్ డ్యాన్స్ లాగాను. అంటే ఏంటంటే వాళ్ళ స్థాయి అది. అంచేత వాళ్ళు నిమిత్త మాత్రలు. అది గెలిచినా జగన్ గెలిచినట్టు, ఓడినా జగన్ ఓడినట్టు, జగన్ ఓడినట్టు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి అసలు ఏమీ కూడా క్రెడెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఓడిపోయారని కానీ గెలిచారని కానీ. ఎమ్మెల్యేలతో పాటే వాళ్ళు గెలిచారు. తర్వాత ఈ డెవలప్మెంట్ ఏమిటి అనేది ఎవరు ఊహించింది కాదు. గత 1 yearగా చంద్రబాబు ఏ ఊరన్నా వెళ్తే వేలు లక్షల్లో జనం ఎగబడిపోతున్నారు. అట్ ది సేమ్ టైం జగన్ గారు సిద్ధమనో లేకపోతే ఏదో ఒకటి పేరు పెట్టుకునో జనంలోకి వెళ్తే, నేను ఒక నెల్లూరులో చూశాను. నేను చంద్రబాబు నాయుడు గారి సమావేశానికి 5 పైసలు ఖర్చు పెట్టకుండా అలా స్థానిక నాయకులు ఏదో ఒకటి ఖర్చు పెట్టుకుంటారు. అసలు ఇసుకేస్తే రాలని జనం. జగన్ గారు జనానికి 10 కోట్లు ఖర్చు పెడితే కానీ అంతమంది జనం సగం మంది రారు. ప్లస్ ఆయన ఉపన్యాసం బిగినవంగానే వెళ్ళిపోవటం, ఇవన్నీ గుర్తులు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనబోతున్నారు వీళ్ళు అని. అతను రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడు, వ్యూహం అనో యుద్ధం అనో. చాలా సినిమాలు తీశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా చేస్తే. వర్మకి కొద్ది గొప్ప మంచి పేరు ఉంది కదా అప్పటిదాకా. అంటే ఇప్పుడు లేదు, కానీ సినిమా పరిశ్రమలో పేరుంది, రాజకీయంగా పేరు లేదు. ఆయన కూడా రాజకీయ ప్రజల్లో కూడా బాగా తెలిసిన పేరు. వ్యూహం అదంతా ఒకప్పటి చరిత్ర. వ్యూహం చూపెడతాం, ఫ్రీగా ఇస్తాం, చూపెడతాం, రమ్మంటే రాల జనం. అంటే ఏంటంటే
జనం ఫెడప్ అయిపోయారు. కరెక్ట్. వీళ్ళ భాష పట్ల, వ్యవహార శైలి పట్ల, దోపిడీ పట్ల, వ్యవస్థలను మేనేజ్ చేయటం పట్ల, పోలీసులను వాడుకుంటున్న తీరు పట్ల, అన్నిటి పట్ల జనం లోపల 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 మన పొయ్యి మీద నీళ్లు పెడితే ఎసరులాగా మరిగిపోయినట్టు మరిగిపోయారు జనం. లేకపోతే ఇంత తీవ్రమైన దెబ్బ. ఇంకోటి ఏంటంటే కరెంట్ షాక్ ఇది షాకింగ్. వాళ్ళు ఏం చేశారు, సోషల్ మీడియా అని చెప్పి రామకృష్ణారెడ్డి గారి కొడుకు, అతని పేరు భార్గవ రెడ్డి, అతన్ని దింపారు. ఎందుకు దింపారంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. కరెక్ట్. బయట వాడికి ఎవడికో ఇస్తే ఆడు తినేస్తాడేమో, అదేదో మనమే తినేయొచ్చు కదా అని రామకృష్ణారెడ్డి కొడుకుని ప్రవేశపెట్టాడు. పెట్టడం వల్ల మనకేమీ అభ్యంతరం ఏమీ లేదు. ఒక్కసారి మన ఓటమి బాటలో ఏపీ మంత్రులు, అలాగే జిల్లాలకు జిల్లాలే స్వీప్ దిశగా కూటమి ఉంది. అది ఒకసారి మనం చూద్దాం. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రపంచం దాటికి వైకాపా కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు ఓటమి బాటలో ఉన్నారు. అలాగే ఈ మంత్రులు అంటే ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడుదల రజని, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఉషా శ్రీ చరణ్ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తుందని సమాచారం. అలాగే మరోవైపు జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12, చిత్తూరులో 14కు 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అలాగే తూర్పుగోదావరిలో 19కి 19, గుంటూరులో 17కి 16, కడప 10 స్థానాల్లో 6 చోట్ల లీడ్లో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లాలో 16కి గాను 15, కర్నూలులో 14కి గాను 11, నెల్లూరులో 10కి 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10, శ్రీకాకుళంలో 10కి 9, విశాఖపట్నంలో 15కి 13, విజయనగరంలో 9కి 8, పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల లీడ్లో కొనసాగుతుంది కూటమి. అంటే ఆల్మోస్ట్ జిల్లాలకు జిల్లాలే స్వీప్ దిశగా కూటమి పయనిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది? వెరీ సింపుల్ రీజన్. వైసీపీ పార్టీలో ఫేస్ కలిగిన నాయకుడు ఎవరు లేరు, వ్యక్తిత్వం కలిగిన నాయకుడు ఎవరు లేరు, స్వయం ప్రకాశితమైన నాయకుడు ఎవరు లేరు. ఉన్నది జగన్. ప్రజాస్వామిక ప్రక్రియ ప్రకారం ప్రతి నియోజకవర్గంలోనూ ఎవడో పుల్లారావో ఎల్లారావో పోటీ చేయాలి కాబట్టి వాళ్ళు నిలబడ్డారు తప్ప వాళ్ళు ప్రజల క్షేమం కోరిన వాళ్ళు కాదు. వాళ్ళ కడుపు నింపుకునే గ్యాంగు. వేరే వ్యాపారం చేసే బదులు రాజకీయ వ్యాపారం బాగా లాభసాటిగా ఉందనుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళంతా. ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడో డిస్కనెక్ట్ అయిపోయారు. జగన్ గారు కూడా డిస్కనెక్ట్ అయిపోయాడు. ఆయన అదే తాడేపల్లిలో ఆయన క్యాంప్ ఆఫీస్కి పరిమితం అయిపోయారు. సో మొత్తం వ్యవస్థలన్నీ కూడా అంటే పోలీసులు కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ వీళ్ళందరికీ సూపర్ బాస్గా సజ్జల రామకృష్ణారెడ్డి బిహేవ్ చేస్తున్నాడని వార్తలు విస్తృతంగా వస్తుంటే జనానికి ఎటువంటి ఫీలింగ్ కలుగుద్ది? అటువంటి పరిస్థితుల్లో జగన్ తరఫున ఇప్పుడు వీళ్ళు గడప గడపకి మన ప్రభుత్వాన్ని పెట్టారు. ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎమ్మెల్యేల మీద కోపం కాదు, జగన్ మీద కోపం. కానీ జగన్ ఏంటి, నా గ్రాఫ్ బాగుంది మీ గ్రాఫ్ బాగోలేదంటే వాళ్ళని టార్గెట్ చేయటం. వాళ్ళని ఈయన గ్రాఫ్ బాగుంటే 60 మందిని ఎందుకు మార్చారు? కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు. సో ఇది ఒక్కసారిగా సడన్గా వచ్చిన యాంగర్ కాదు. వాళ్ళు బ్రిక్ బై బ్రిక్ అసహనాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. వైసీపీ వాళ్ళు స్లోగా వాళ్ళ మీద వ్యతిరేకతను వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడే అందిన సమాచారం, తేదేపాకి వచ్చేసి ఆధిక్యం 131, తేదేపా ఆధిక్యం అసెంబ్లీ స్థానాల్లో 131, లోక్సభ స్థానాల్లో 16, వైకాపా 17 స్థానాలు, 17 స్థానాలు. ఇంతకు మనం చూసినప్పుడు భారీ ఆధిక్యంలో 21 స్థానాల్లో ఉంటే ఇప్పుడు అది 17 స్థానాలకి దిగిపోయింది. 17 స్థానాలకు వస్తే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినట్టే. ఎందుకంటే జనసేనకి 19 స్థానాలు
ఇప్పుడు జనసేన 19 స్థానాలు ఆధిక్యంలో ఉంది. ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనేది మనం ఇంకా వెయిట్ చేయాలి. ఆధిక్యంలో ఉన్నవి ఆల్మోస్ట్ గెలిచినట్టే అనుకోవచ్చు మనం. అలాగే లోక్సభ స్థానాలు తేదేపాకి చూసుకున్నట్లయితే 16 ఉన్నాయి. వైకాపాకి 3, జనసేనకి 2, భాజపాకి 4. లోక్సభ స్థానాల్లో కూడా వైకాపా ఎక్కడా కూడా పై చెయ్యి అనేది లేదు. ఎందుకంటే భాజపా 4 లోక్సభ స్థానాలు గెలుచుకోబోతుంది. చూడండి, జనసేన తెలుగుదేశం కూటమిలో కలిసి పోటీ చేశాయి. అసెంబ్లీలో 131 స్థానాల్లో లేకపోతే 130 స్థానాల్లో తెలుగుదేశం ఉంటే రెండవ స్థానంలో జనసేన ఉంటుంది. 21 పోటీ చేస్తే ఇప్పుడు 19 కనపడుతున్నాయి మనకు బోర్డు మీద. వీళ్ళు 17, 18 అంటున్నారు, 17 అంటున్నారు. ఆసిలేటింగ్ గా ఉంది. 17 గెలవడం జరిగితే మాత్రం ప్రతిపక్ష హోదా కోల్పోయినట్లే. మరొక వార్త, కొడాలి నాని వెనుకంజ కౌంటింగ్ కేంద్రం నుంచి ఆల్రెడీ తిరుగుముఖం పట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గుడివాడ వైకాపా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొడాలి నాని వెనుకంజ రెండో రౌండ్ లోనే తిరుగుముఖం పట్టిన కొడాలి నాని కృష్ణా యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పి కూడా సమాచారం అందింది ఇప్పుడే మనకి. కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం. గుడివాడలో అది కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా పలుకుబడో లేకపోతే ఓటింగ్ స్ట్రెంగ్త్ కలిగిన నియోజకవర్గం. వైసీపీ వాళ్ళు అతను ఎట్లా వాడుకున్నారు? చంద్రబాబుని విమర్శించడానికి, భువనేశ్వర్ని విమర్శించడానికి, లోకేష్ని విమర్శించడానికి, వీలైతే ఎన్టీ రామారావుని విమర్శించడానికి ఒక తిట్ల మిషన్ గా తను పనికొచ్చాడు. కూడా గౌరవప్రదమైన వ్యక్తులు మాట్లాడుకునే మాటలు కూడా కాదు, కంప్లీట్లీ డెరోగేటరీ పొలాల్లో కూలీలు కూడా అట్లా మాట్లాడుకున్నారు. అటువంటి భాషతో అతన్ని అయితే గుడివాడలో మొత్తం సామాజిక వర్గం అంతా కొత్తలాడిపోయింది. కానీ వాళ్ళకి మధ్యలో అవకాశం రాదుగా ఎమ్మెల్యే పదవిలోంచి తీసేయడానికి. అంటే కొంతమంది ఏమనుకున్నారంటే తన సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం రెండు ఒకటే, సో తను తిడుతుంది వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే అన్న దిశలో ఆలోచించారు చాలామంది కూడా. దానివల్ల ఎక్కువగా తనకి పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు. ఎందుకంటే జనరల్గా మనం ఇంట్లో మనం ఎప్పుడైనా సరే అమ్మా నాన్న మనల్ని తిట్టినప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ లేదంటే మన సామాజిక వర్గానికి సంబంధించిన ఏవైనా కలహాలు ఇలాంటి తగాదాలు జరిగినప్పుడు దాని గురించి పెద్దగా మనం పట్టించుకోం. అప్పుడు వరకు కొంచెం హీట్ ఉంటుంది, తర్వాత పక్కకు వచ్చిన తర్వాత ఆ హీట్కి అంత అదే టెంపో ఎక్కువ రోజులు ఉండదు. చంద్రబాబునేమో కమ్మ సామాజిక వర్గం వారితో తిట్టించారు. అవును. జనసేన పవన్ కళ్యాణ్ ఏమో కాపు సామాజిక వర్గం వారితో ఏదన్నా రెడ్డి ఈ జనసేనను కానీ లేకపోతే చంద్రబాబును కానీ తిట్టారా? అబ్యూస్ చేశారు. రోజా ఉన్నారు కదా, రోజా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రోజాని లీడర్ గా తీసేయలేము. ఆవిడ జబర్దస్త్, ఆ గోల వేరు, సెపరేట్. అక్కడ డాన్స్ వేసింది, ఇక్కడ డాన్స్ వేసింది. తెలుగుదేశం తిట్టడంలో అందరూ సిద్ధహస్తులే. వైఎస్ఆర్సీపీ నాయకుల్లో చాలా వరకు అందరూ సిద్ధహస్తులే. బట్ ఎక్కువ మంది అంటే ఏ సామాజిక వర్గంలో నాయకులు ఉన్నారో గవర్నమెంట్ నడిపింది ఎవరు? 5 రెడ్లు అని చెప్పి అందరూ విమర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, లేకపోతే నెల్లూరు నుంచి పోటీ చేశాడు విజయసాయి రెడ్డి. వీళ్ళల్లో ఎవరన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును పొలిటికల్గా హెకిల్ చేయటం కాకుండా, హెకిల్ చేయటంలో సిద్ధహస్తులు చేస్తారు అనుకోండి. కానీ పేరుని నానికి ఏం అవసరం వచ్చింది? అంబటి రాంబాబు గుడివాడ గురునాథానికి ఏం అవసరం వచ్చింది? అంబటి రాంబాబుకి ఏం అవసరం వచ్చింది? వాళ్ళు ఏమన్నా స్టేట్ లెవెల్ లీడర్సా? జగన్ మోచేతి కింద నీళ్లు తాగుతూ ఆ నియోజకవర్గాల్లో ఏదో పావులో బేడ తినే రకం. వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి. కానీ ఏంటంటే విమర్శించడం ఒకటి, దాన్ని వెంటనే మీడియా, వైసీపీకి సెపరేట్ మీడియా కల్చర్ ఉంది. ఎవరినైనా ఒకరిని పట్టుకొచ్చేసి కూర్చోబెట్టి తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళలో తెలుగుదేశం వాళ్ళలో అమలక్కలు తిట్టించడం, బూతులు తిట్టించడం, దాన్ని విపరీతంగా దాన్ని ప్రచారం చేయటం. సరే, అది అయిపోయింది. మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అన్ని బాగా తెలిసిన ఛానళ్ళే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ మాట్లాడారు. అది కాకుండా వాళ్ళు పేటీఎం బ్యాచ్ అనుకుందాం. పేటీఎం జర్నలిస్టులు కొంతమంది తయారయ్యారు. కొంచెం చదువుకొని బుద్ధి జ్ఞానం ఉండి అన్నం గట్రా తింటున్న వాళ్ళే తెలుగుదేశం మీద విమర్శలు, అవాకులు చవాకులు. జనం సర్టన్లీ దే ఆర్ ఇంటెలిజెంట్. ఒక మీడియాలో
ఒక వార్త వస్తుంటే అది ఏ పార్టీకి అనుకూలంగా ఈ ఛానల్ బిహేవ్ చేస్తుంది అనేది 2 నిమిషాల్లో గమనిస్తారు. లేదు ఒక జర్నలిస్టు లేకపోతే జర్నలిస్టు, ఆ 2 పెద్ద తేడాలు ఇవ్వగా. అందువల్ల ఒక జర్నలిస్టు మాట్లాడుతుంటే ఈడు ఎవరి తరఫున మాట్లాడుతున్నాడు అనేది 2 నిమిషాలు అర్థమైపోద్ది. అక్కడ లాజిక్ చోట్ల ప్రజలు వాళ్ళ మనకంటే కూడా మనం అతి తెలివికి మనకేమి సంబంధం లేనట్టుగా ఉంటూ ఎవరినో తిట్టించి ఏర్పాటు చేస్తే జనానికి అర్థమైపోద్ది ఎవరి తరఫున వీళ్ళు ఎవరిని తిడుతున్నారు అని. ఇక జ్యోతిష్కుల విషయానికి వస్తే నాకు చాలా ఆసక్తి. ముందు వేణుస్వామి సంగతి చూద్దాం. వేణుస్వామి అనే అతను చాలా క్యాజువల్గా రేపు 2024లోనే కాదు 2029లో కూడా జగనే చీఫ్ మినిస్టర్ అని 5 ఏళ్ల ముందే చెప్పేశాడు. ఇప్పుడు చెప్తే సరే అదొక పద్ధతి. 2029లో కూడా జగనే సీఎం. ఇలా జోస్యం చెప్పిన వాళ్ళందరూ ఈరోజు స్టూడియోకి వెళ్తారంటారా? అసలు నిద్రపోతారా? అసలు ఇళ్లలోంచి బయటకు నేను అనుకుంటున్నాను. ఓకే. ఏంటంటే వాళ్ళకి కొద్దిగా సిగ్గు తక్కువ. ఒక 4 రోజులు పోతే మర్చిపోతారు, మళ్ళీ మొదలెట్టచ్చు. గిడ్డం మీసాలు పెంచుకొని తల్లకి రంగులు వేసుకొని మెడలో ఏంటి రుద్రాక్షమాలలో గోల్సులు అవి వేసుకుని జబ్బలకేమో విభూతి పూసుకుని మళ్ళీ టీడీపీకి జై అని చెప్తారు. మళ్ళీ దేనికో దానికి మనం జై కొట్టాల్సిందే. ఎందుకంటే సామాజిక మీడియా ఒకళ్ళ కంట్రోల్లో ఉండదు కదా. అందుకని ఏంటంటే మళ్ళీ మొదలెడతారు. ఇప్పుడే అందిన వార్త, మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ హిందూపూర్ తెదేపా అభ్యర్థి బాలకృష్ణలు సైతం విజయం వైపు పయనిస్తున్నారు. 1,00,000 దాటేసిన రాహుల్ గాంధీ ఆధిక్యం. కేరళలోని వైనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాదాపు 1,20,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఆయన పోటీ చేస్తున్న మరో స్థానం, ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి వైనాడ్, ఇంకొకటి రాయ్బరేలీ యూపీ. ఒకటి కేరళ, ఇంకొకటి యూపీ. భాజపా అభ్యర్థిపై 68,000 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. అంటే 2 స్థానాల్లో నుంచి కూడా రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. ఇకపోతే అమేథీలో కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై 23,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, ప్రజలకి రాజకీయం అర్థమైంది. నువ్వు డబ్బు పెట్టి ఇంకో విధంగా పెట్టి ఎన్ని అక్రమాలు చేద్దామని అనుకున్నా ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు వాళ్ళు ఇస్తారు. ఒకటే వైసీపీ దగ్గరికే వస్తే వాళ్ళు ఏ విషయాన్నైనా ఎట్లా మ్యానిపులేట్ చేస్తారో చెప్పడానికి కూడా మాటలు సరిపోవు. ఓకే. చాలా కూల్గా, చాలా నవ్వుతా, చాలా అద్భుతంగా మ్యానిపులేట్ చేస్తారు. పక్కనున్న బ్యాండ్ మేళాలు, ఏది జర్నలిస్టులు, ఈ ఛానల్స్, సోషల్ మీడియా, యాంటీ సోషల్ మీడియా. దట్ ఈస్ నాట్ ఏ సోషల్ మీడియా వాట్ దే హ్యావ్ బీన్ డూయింగ్. It is an anti-social media. They have depended on that media. చంద్రబాబు సంతకంతో చంద్రబాబు ఇవ్వని ప్రకటనలు సర్క్యులేట్ చేయటం ఒకటి కాదు అనమాట. అసలు భయం వేసిపోద్ది సార్. వైసీపీ వాళ్ళు బిహేవ్ చేస్తున్న తీరుకి, ఆ నాయకులు బిహేవ్ చేసే తీరుకి అసలు మనకు భయం వేస్తుంది. అసలు మన సొసైటీలో ఇటువంటి మనుషులకి అవకాశం ఉందా, స్థానం ఉందా అని. ఎక్కడ సౌండ్ లేకుండా, విమర్శలు లేకుండా, ఎదుటి వారిని విమర్శ చేయకుండా చాలా పొలైట్గా కనపడుతూ చేసే అక్రమాలకి అసలు అంతు పొంతు లేదు. జనానికి అర్థమైపోద్ది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ రాశాడనో, రామోజీరావు గారు రాశారనో, వాళ్ళు దుష్ట చతుష్టయం అంటేనో జనం నమ్మే పరిస్థితి లేదు. ఏ వార్తను ఖండించారు మీరు? ఇప్పుడు పలానా పేపర్లో పలానా వార్త వచ్చింది, తప్పుగా రాశారు, మీరు ఖండించారా? కాకపోతే వాళ్ళు దుష్ట చతుష్టయం అన్నారు. జనానికి అర్థం కాదా? అందుకని ఏంటంటే బేసికల్గా వైసీపీలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ పబ్లిక్ లైఫ్. అది అసలు 100% ఏంటంటే వాళ్ళు 151 మంది గెలిచారు. కనీసం 130 మంది అసలు పబ్లిక్ లైఫ్కి పనికొచ్చే రకం కాదు. రౌడీల మీద ఆధారపడటం, ఎదుటి వారి మీద దాడులు చేయించటం, అసలు ఒక అరాచకం అని చెప్పడానికి లేని విధంగా. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు
అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి తెలంగాణలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పరిశీలిస్తే 17 లోక్సభ స్థానాల్లో ఎక్కువ చోట్ల భాజపా ఆధిక్యంలో ఉంది. భాజపా తరపున పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి, గోడం నగేష్ ఆదిలాబాద్ నుంచి, అలాగే బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి, డికే అరుణ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నుంచి, అలాగే డికే అరుణ మహబూబ్ నగర్ నుంచి, భరత్ ప్రసాద్ నాగర్ కర్నూలు నుంచి, వీళ్ళంతా కూడా ఆధిక్యంలోనే ఉన్నారు. అయితే ఎంత ఆధిక్యంలో ఉన్నారంటే ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్ 38,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ 48,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం తరపు నుంచి, అలాగే మాధవీలత బీజేపీ నుంచి, కానీ మాధవీలత అక్కడ ప్రభావాన్ని ఏమి చూపించలేకపోయారు. అసదుద్దీన్ ఓవైసీ 33,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు ప్రస్తుతానికి. కరీంనగర్ నుంచి బండి సంజయ్ 64,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఖమ్మం నుంచి చూసుకున్నట్లయితే రామసహాయం రఘురామరెడ్డి 1,48,000 ఓట్లకు పైగా ఆయన ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాబాద్ బలరాం నాయక్ కాంగ్రెస్ 82,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ 5,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ 1,00,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ నుంచి రఘునందన్ రావు 1,700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి కాంగ్రెస్ 18,000 ఆధిక్యంలో ఉన్నారు. అలాగే నల్గొండ నుంచి చూస్తున్నట్లయితే కుందూరు రఘువీరారెడ్డి కాంగ్రెస్ నుంచి 1,42,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ 17,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 27,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి భాజపా 34,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరంగల్ నుంచి కడియం కావ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. 48,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. అలాగే జహీరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే సురేష్ షెట్కార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. 12,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంటే ఇక్కడ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భాజపా వర్సెస్ కాంగ్రెస్, నో బీఆర్ఎస్ ఇంపాక్ట్. ఇది ఎందుకు జరిగిందంటే కేంద్రంలో మోడీ వస్తారు, మూడోసారి ప్రధానమంత్రి అవుతారు అనేది ఫోర్గాన్ కంక్లూషన్. దాంట్లో ఎవరికి సందేహాలు ఏం లేవు ఏ దశలోనూ. ఇప్పుడు కేసీఆర్ గారి కూతురు కవిత తిహార్ జైల్లో ఉంది. ఆవిడ ఎంతో కొంత గౌరవంగా బయటపడాలి ఈ కేసుల్లోంచి, లేకపోతే ఆ జైళ్లలోంచి అని చెప్పి కేసీఆర్కి ఉంటుంది సహజంగా. ఉన్నప్పుడు బీజేపీ అభ్యర్థులకి క్షేత్రస్థాయిలో కేసీఆర్ శ్రేణులు లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఉంటాయి, పైకి చెప్పకపోయినా. అందువల్లనే బీజేపీకి అంత విజయం లభించింది. ఇక్కడ 8 మంది నుంచి 10 మంది వరకు కూడా వాళ్ళు గెలిచేటట్టు కనపడుతున్నారు. అవుట్ ఆఫ్ డబుల్ డిజిట్ ఫిగర్ అనేది ఖచ్చితంగా మేము ఈసారి సాధిస్తామని చెప్పి 16 అంటే మరి ఓల్డ్ సిటీ ఒకటి ఆయనకి రాసి ఇచ్చేయాలి కదా, ఓవైసీ గారికి రాసి ఇచ్చేయాలి. కాబట్టి అది రాజ్యాంగం రాసి ఇచ్చిందో ఏంటో తెలీదు. అక్కడ ఆ ఓవైసీ గారు ఉన్నంత కాలమో లేకపోతే వాళ్ళ వారసులు ఉన్నంత కాలమో ఆ సీటు మొత్తం లిస్టులో కలుపుకోవడానికి ఉండదు. మిగిలిన 16లో 6-7కి కాంగ్రెస్ పరిమితం అయితే ఆశ్చర్యం లేదు. బీజేపీ వస్తాయి, కానీ అది బీజేపీ సొంత బలం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు వెనక నుంచి ఆ అభ్యర్థుల్ని సపోర్ట్ చేసి గెలిపించి పంపిస్తే, మోడీ గారు కొంచెం దయదలిస్తే కవిత కొంచెం బయటపడద్ది అనే ఒక ఇంప్రెషన్తోనో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెనక నుంచి సపోర్ట్ చేసి ఉంటారు అనేది నా నిశ్చితాభిప్రాయం. లేకపోతే బీజేపీకి అన్ని సీట్లు గెలిచే బలం అయితే ప్రజల్లో ఏమీ లేదు. 4 సీట్లు ఓకే, 5 సీట్లు ఓకే. బియాండ్ దట్ బీఆర్ఎస్ నిలబడితేనే ఎందుకని బీఆర్ఎస్ ఒక సీటు కూడా గెలవలేకపోయింది? ఇప్పుడు ఒక సీట్లో కూడా ఆధిక్యతలో లేదు కదా, 0. అంటే ఎందుకంటే మనం మళ్ళీ వచ్చే అసెంబ్లీ నాటికి చూసుకుందాం,
ఇప్పుడు ఒక సీటు 2 సీట్లు గెలిచి మనం పీకేదేమీ లేదు. రెస్ట్ తీసుకుందాం ముందు అనుకుంటున్నారా? బీజేపీని గెలిపించేసుకుంటే కవిత సేఫ్ అవుద్ది. ఓకే. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే టోటల్గా కాంప్రమైజ్ సరెండర్. తర్వాత ఏంటంటే ఇద్దరికి ఉమ్మడి శత్రువు రేవంత్ రెడ్డి. ఓకే. అటు బీజేపీకి ప్రధానమైన రాజకీయ శత్రువు, ఇటు సరే బీఆర్ఎస్కి చెప్పేదేముంది. అందువల్ల ఏంటంటే ముందు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది, కవితని కొంచెం దయ చూడండిరా బాబు అని కేంద్రానికి విన్నవించుకున్నట్టు ఉంటుంది, బీజేపీతో సఖ్యతగానే ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే ఇప్పుడు చాలా కేసుల్లో బీఆర్ఎస్ నాయకులు ఇరుక్కుపోతారు బీజేపీ గనక వాళ్ళ పట్ల దయ చూడకపోతే. అందువల్ల అట్లా చూడాలి, కానీ అది బీజేపీ బలమని నేనేమో అనుకోవట్లేదు, చాలా మంది కూడా అనుకోరు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారనేది వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇది కాంగ్రెస్కి ఇది పెద్ద దెబ్బ అని కానీ, రేవంత్ రెడ్డి నాయకత్వానికి అశనపాతం అని కానీ అట్లా అనుకోవడానికి ఏమీ లేదనేది నా భావన. ఓకే. 2024 లోక్సభ ఎన్నికల సంబంధించి 543 సీట్లు ఉన్న లోక్సభ స్థానాల్లో 542 లోక్సభ స్థానాలకి ఎన్నికలు అనేవి జరిగాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఈ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు దానికి సంబంధించి ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే 2019 జనరల్ ఎలక్షన్స్ని మనం పరిశీలించినట్లయితే భాజపా 303 సీట్లకు పైగా 303 సీట్లు గెలుచుకుంది. అలాగే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కలెక్టివ్లీ వాన్ 353 సీట్స్. ఓకే. సో అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు పోటీకి వెళ్ళేటప్పుడు ఇండియా కూటమి అని ఏర్పడ్డారు. సో ఇండియా బ్లాక్ ఈ కొయిలేషన్ గవర్నమెంట్లో అంటే ఈ కొయిలేషన్ ఎలా ఏర్పడిందంటే కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కళగం, డిఎంకే, అలాగే ఉద్ధవ్ థాక్రేస్ ఫ్యాక్షన్ ఆఫ్ శివసేన, అలాగే శరద్ పవార్ లెడ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఈ గ్రూప్స్ అన్నీ కలిసేసి, అట్లాగే లెఫ్ట్ పార్టీస్ కూడా ఈ ఇండియన్ బ్లాక్తో కలిసి 2024 లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి. అంచనాలు అంటే భాజపాకి ఏవైతే వాళ్ళు మార్క్ 400+ అనుకున్నారు యాక్చువల్గా వాళ్ళు ఈ ఎలక్షన్స్లో వాళ్ళు గెలుచుకునే స్థానాలు, బట్ అన్ని స్థానాలు అయితే భాజపా గెలుచుకోలేకపోతుందని చెప్పచ్చు. ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ని బట్టి వీళ్ళ గవర్నమెంట్ అంటే వీళ్ళందరూ కలవడం అనేది భాజపాకి మైనస్ అయిందా? ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి మనకి. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు 2019లో ఒక బీజేపీకే 303 స్థానాలు వచ్చినాయి. 277 స్థానాలు 78 స్థానాలు వస్తే మెజారిటీ మార్కు మించి ఒక బీజేపీకే వచ్చినాయి. 272 to form the government. 272 is the magic figure. 272 అనుకుంటే 35 సీట్లు ఇంకా ఎక్కువ వచ్చినాయి ఓన్లీ బీజేపీ. కరెక్ట్. కానీ ఈసారి అంత వస్తుందని వాళ్ళకి నమ్మకం కలగల. 303 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు, కలెక్టివ్లీ వాన్ 353 వచ్చారు. కానీ ఈసారి 300 సీట్లు కూడా బీజేపీకి గెలుస్తాము అనే నమ్మకం వాళ్ళకి కలగల. కరెక్ట్. అందుకని 1 ఇయర్ ముందు నుంచి అమిత్ షా గారు ప్రాంతీయ పార్టీ నాయకులను దువ్వటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మేమంతా ఎన్డీఏని రివైవ్ చేస్తున్నాం, కలుపుకుంటున్నాం, ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు అని పాటలు పాడటం, భుజాల మీద చేతులు వేసుకొని తిరగటం. ఎందుకనంటే వాళ్ళు వస్తే తప్ప మనం గవర్నమెంట్లోకి రావలేము అనే భావన 1 ఇయర్ క్రితమే జనసంఘ బీజేపీ వాళ్ళకి కలిగింది. అందుకని వాళ్ళని దువ్వటం మొదలు పెట్టారు. ఇప్పుడు 543 స్థానాల్లో బీజేపీ సంగతి వదిలేసి 38 పార్టీల కూటమితో కూడిన ఎన్డీఏకి 297 సీట్లే లీడ్సే కనపడుతున్నాయి. అంటే 300 కూడా రాలా. అంటే ఎన్డీఏ కూటమి మొత్తానికి కూడా 300 రాలా. కానీ వాజ్పేయి కాదు ఆయన మోడీ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేటప్పటికి ఆయనకి అసలు ఏమీ అర్థం కాల. 404 మొత్తం మాకు సీట్లు కావాలి, మా వరకే 370 కావాలి అని ప్రతి మీటింగ్లోనూ అదే భాష, అదే మాట. దానికోసం ఆయన దిగజారని లెవెల్ లేదు. పూజలు చేయటం, ఆ పూజలు చేసేది నువ్వు ఖర్గే బాగా చెప్పాడు,
మీరు మంచి భక్తులు, ఇంట్లో చేసుకోండి సార్ పూజ, బయట చేయటమును అది టెలికాస్ట్ చేయటమును మాకెందుకు ఈ న్యూసెన్స్ అంతానని అడిగాడు. ఇప్పుడే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఎక్స్ వేదికగా స్పందించారు. అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్లో స్పందించడం జరిగింది. సమాజానికి, వ్యక్తుల ఆరోగ్యానికి సైకిల్ మేలు చేస్తుందన్నారు. అది తొక్కడం మంచి వ్యాయామం అని పేర్కొంటూ తాను సైకిల్ తొక్కుతున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. అలాగే అంటే అభ్యర్థులకి, ఏజెంట్లకు కూడా ఆయన ఫస్ట్ నుంచి చంద్రబాబు గారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే కౌంటింగ్లో వైకాపా వాళ్ళు గొడవలకు దిగొచ్చు, ఎలాంటి సమస్యలనైనా వాళ్ళు సృష్టించవచ్చు అని చెప్పేసి. అయితే ప్రజల 5 ఏళ్ల కష్టానికి నేటితో విముక్తి అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల 5 ఏళ్ల కష్టానికి ఇది చరమాంకం అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఓటమి భయంతో కౌంటింగ్ మధ్యలోనే చాలా మంది పారిపోయారని చెప్పి కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది కరెక్ట్. ఒకటి, సరే సైకిల్ దొక్కితే ఆరోగ్యానికి, గేటెడ్ కమ్యూనిటీలో చాలా మంది ఆడపిల్లలు కూడా మగవాళ్ళు కూడా సైకిల్ దొక్కుంటూ తిరుగుతారు. అంటే ఆయన చెప్పడం ఏంటంటే సైకిల్ సమాజానికి, ఆరోగ్యానికి అంటే 2 విధాలుగా మేలు చేస్తుంది. ఆయన స్లాష్ ఉపయోగించి చెప్పారు అనుకోండి, మీరంతా సైకిల్ సపోర్ట్ చేయండి అని చెప్పారు అనుకోండి. ఏమైనప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేశారు. మేము వస్తే ఇదందరం మన ప్రభుత్వంలో అందరం సుఖంగా ఉంటామని చెప్పారు జగన్. తిరిగారు, కానీ ఏ సెక్షన్ సుఖంగా లేదు. ఏ ఒక్క సెక్షన్ కూడా. రైతులు సుఖంగా లేరు కదా, ఎంప్లాయీస్ లేరు కదా, అంగన్వాడీ కార్యకర్తలు లేరు కదా, ఉపాధ్యాయులు లేరు కదా, మహిళలు లేరు కదా, నిరుద్యోగులు లేరు కదా, ఉద్యోగులు లేరు కదా. ఎవరు సుఖంగా ఉన్నారంటే వాళ్ళని నమ్ముకున్న కాంట్రాక్టర్లు సుఖంగా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు సుఖంగా ఉన్నారు, వాళ్ళ మంత్రులు సుఖంగా ఉన్నారు, వాళ్ళని నమ్ముకుని సమస్త అరాచకాలకు పాల్పడిన అధికార యంత్రాంగం సుఖంగా ఉంది. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సుఖంగా ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏదో అంటున్నారే, ఆయన సుఖంగా ఉన్నాడు చాలా. ఇట్లాంటి వాళ్ళు సుఖంగా ఉన్నారు. కానీ సమాజంలో ఏ ఒక్క వర్గం ఎందుకు సుఖంగా లేరో జగన్ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటే అవకాశం, పార్టీ మనుగడకి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో. ఇప్పుడే మనకి అంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 175 అసెంబ్లీ స్థానాలకు 175 ఓట్ల లెక్కింపు అనేది ఇప్పుడు జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి, టీడీపీకి 133 స్థానాలు, జనసేన 21 స్థానాల నుంచి పాల్గొంది. 21 స్థానాల్లో 20 స్థానాల్లో మెజారిటీలో ఉంది, లీడ్లో ఉంది. భాజపా 7 స్థానాల్లో లీడ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అది కేకే సర్వే వాళ్ళు చెప్పారు 14 సీట్స్ వస్తాయని చెప్పారు. నేను నమ్మలేదు, కానీ చాలా మంది నమ్మలేదు. కానీ టీడీపీ అనుకూలరు మటుకు చాలా మంది నమ్మారు, నాతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలే టీడీపీ స్వీప్ చేసేసింది. దాదాపు కర్నూలు కానీ, అలాగే పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఈ అన్ని జిల్లాల్లో కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసిందని మనం చెప్పుకోవాలి. నాకు ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మోరర్లెస్ ఎక్స్పెక్టెడే కానీ ఈ స్థాయి విజయం ఎక్స్పెక్టెడ్ కాదు. కానీ ఇప్పుడు ఈ విజయం చూసిన తర్వాత, లేకపోతే ఈ ఫలితాలు చూసిన తర్వాత, నడమంత్రపు అధికారంలో కళ్ళు మిన్ను కాకుండా ఎగిసెగిసి పడిన వాళ్ళు ఇప్పుడు ఏ రకమైన కామెంట్స్ చేస్తారో చూద్దామని అయితే మటుకు నాకు చాలా ఆసక్తిగా ఉంది. కూటమి మొత్తానికి అంటే టీడీపీ, జనసేన, భాజపా 3 పార్టీలకి సంబంధించి ఆధిక్యాన్ని చూసుకున్నట్లయితే దాదాపు 160 స్థానాలు వీళ్ళు గెలుచుకునే మిగిలిన వాళ్ళే కదా. అంటే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దాని ప్రకారం, అంటే ఒకసారి మనం లోక్సభ స్థానాలకు సంబంధించి ఆధిక్యత కూడా చూద్దాము. లోక్సభ స్థానాల ఆధిక్యతను పరిశీలించినట్లయితే 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. టీడీపీ 15 స్థానాలు, జనసేన 2 స్థానాలు, భాజపా 3 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 5 స్థానాలకి పరిమితమైంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో, అంటే నిన్న ఒక సందర్భంలో ఆయన పేర్కొనడం జరిగింది, 2 స్థానాలైనా మాకు వస్తాయో లేదో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.
అక్కడికే మమ్మల్ని పరిమితం చేశారు, 2 స్థానాలు కూడా ఎందుకు, మమ్మల్ని 0 చేస్తే అయిపోతుంది కదా, ఏదో ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఆయన మాట్లాడిన మాట ఇప్పుడు వాస్తవంగా నిజమైనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 25 స్థానాల్లో 25 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తే 5 స్థానాలకే పరిమితమైంది, 5 స్థానాలకే ఆధిక్యంలో ఉంది ప్రస్తుతానికి. 5 స్థానాలకు పరిమితం అవుతుందని ఇండియా టుడే మై యాక్సిస్ లోక్సభ స్థానాలు ఓకే, బట్ అసెంబ్లీ స్థానాలను మీరు పరిశీలించినట్లయితే ఇండియా టుడే సర్వే కూడా ఫెయిల్ అయినట్టే దీని ప్రకారం చూసుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఒక ఎంపీ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అవును, వీళ్ళకి 5 ఎంపీ స్థానాలు వచ్చినాయి అంటే 5 ఏళ్ళు 30+ అసెంబ్లీ స్థానాలు రావాలి. లోక్సభలో కూటమికి 20 లోక్సభ స్థానాలు వచ్చాయి. అది 20 ఏళ్ళు అంటే 140 అండ్ అబౌవ్ 15 సీట్లకు పడిపోయింది వైసీపీ. కానీ వైసీపీకి వచ్చేటప్పటికి అసెంబ్లీలో కేవలం 15 మందికి ఇచ్చారు అవకాశం. అవును, 5 పార్లమెంట్ సభ్యులకి ఇచ్చారు. 5 పార్లమెంట్ అంటే కనీసం 30 స్థానాలు రావాలిగా అసెంబ్లీలో, రాలా. అంటే ఏంటంటే అసెంబ్లీలోకి పోటీ చేసిన అభ్యర్థుల మీద ప్రజల ఆగ్రహం ఆ స్థాయికి వెళ్ళింది. జగన్ కనపడ్డదు, అభ్యర్థులు కనపడరు. ఎవడు కనపడతాడంటే ఆ ఊళ్ళో ఎస్ఐని ఆడి చేతిలో తనులు తిన్న అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా కూటమి స్వీప్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కోస్తా జిల్లాలో కూటమికే జై కొట్టారు జనాలు, ఉభయ గోదావరి జిల్లాలో కూటమికే జై కొట్టారు, రాయలసీమలో స్ట్రాంగ్గా ఉంటుంది అనుకున్న వైఎస్ఆర్సీపీ అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. అలాగే చాలా చాలా చోట్ల అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు కూడా పడలేదని చెప్పాలి. 15కు పరిమితం అయింది అంటే 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 15కి పరిమితం అయిపోయిందంటే జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాల్లో గెలిచింది. అంటే భారీ ఆధిక్యంతో ఉంది. ఒక్కడు ఓడిపోయాడు, ఎవడో దురదృష్టవంతుడు. దురదృష్టవంతుడు ఎవరో తెలుసుకుందాం. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చ చౌదరి విజయం సాధించారు, గెలుపు ఖాయమైంది. రాష్ట్రానికి ఒక ప్రమాదం ఉంది ఈ ఎన్నికల సునామీని బట్టి. ఓకే, గత ఎన్నికల్లో 23 స్థానాలే వచ్చినాయి తెలుగుదేశం పార్టీ. ఓకే, ఈసారి సొంతంగానే 134, నాట్ ఈవెన్ 133, 134 స్థానాలు. సరే, కూటమిని మిగిలిన వాళ్ళు కనుక్కుంటే 160. వీళ్ళు నియంత్రత్వ పోకళ్ళు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం పూర్తిగా నేలమట్టం అయిపోయిన దశలో వీళ్ళు పూర్తిగా అహంభావ పూరితంగా నియంత్రిత ధోరణితో మాకు ఎదురులేదు అనే భావానికి లోనయ్యి వీళ్ళు కూడా ప్రజల మీద విరగదీసుకు పడిపోయే అవకాశం అయితే లేదు అని చెప్పలేం. అటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ 2019లో ఎదురైన అనుభవమే తెలుగుదేశానికి 2029లో ఎదురవుద్ది. ఓకే, చాలా వీళ్ళు సరిగ్గా పరిపాలించకపోతే గుడ్ గవర్నెన్స్ అనేది ఎందుకనంటే చంద్రబాబు జగన్ని ప్రతి క్షణం, ప్రతి చర్యలో, ప్రతి సందర్భంలోనూ తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. సో ఆ విమర్శలకు జనం స్పందించి అటువంటి తప్పుడు పనులను అయినా నువ్వు చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ ఓటింగ్ ఇచ్చారు. టీడీపీకి పట్టం కట్టారు, కూటమికి పట్టం కట్టారు. ఇది చంద్రబాబుకి ఇచ్చిన ఓటు. అదేమో చంద్రబాబు జగన్కి వ్యతిరేకంగా వేసిన ఓటు. ఇదేమో చంద్రబాబుకు అనుకూలంగా ఇచ్చిన ఓటు. రెండు ఉన్నాయి దీంట్లో. యాంటీ జగన్ ఓటు ఉంది, ప్రో చంద్రబాబు. ఒక్కసారి జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. కృష్ణా జిల్లాకు చూసుకున్నట్లయితే కృష్ణాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ స్థానాల్లో వైకాపా తెదేపా 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైకాపా 0. వైకాపా అక్కడ ఏ స్థానంలో కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించడం లేదు. ఏ స్థానం కూడా వైకాపా గెలిచే సందర్భం కూడా లేదు. కృష్ణాలో తెదేపా 16కి 16 సీట్లు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే గుంటూరులో 16 ఉన్నాయి. గుంటూరులో 16 అసెంబ్లీ స్థానాలకి గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా 16 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. వైకాపా ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకునే దిశగా కొనసాగుతుంది. అలాగే తూర్పుగోదావరిలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. 19 స్థానాలని తెలుగుదేశం పార్టీయే గెలుచుకోబోతోంది, అంటే కూటమి గెలుచుకోబోతోంది. పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు ఉన్నాయి. 15 స్థానాలు
కూటమి వైపే ఉన్నాయి. 15 స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది. అలాగే విశాఖపట్నం పరిశీలించినట్లయితే విశాఖపట్నంలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. 15 స్థానాలకి 13 స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది. 2 స్థానాలు వైకాపా ఆధిక్యంలో ఉంది. అలాగే విజయనగరంలో 9 స్థానాలు, విజయనగరంలో ఉన్న 9 స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది. శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా 9 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ వైపు లీడ్లో ఉంది. అలాగే వైకాపా 1 అసెంబ్లీ స్థానంలో లీడ్లో ఉంది. చిత్తూరుని పరిశీలించినట్లయితే చిత్తూరులో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 14లో చిత్తూరులో 13 అసెంబ్లీ స్థానాలు తెదేపా గెలుచుకోబోతోంది. అంటే కూటమి గెలుచుకోబోతుంది. 1 స్థానంలో మాత్రం వైకాపా భారీ ఆధిక్యంలో ఉంది. కడపలో తెదేపా 6 స్థానాలు, వైకాపా 4 స్థానాలు. అంటే కడపలో కొంచెం టగ్ ఆఫ్ వార్, నెక్ టు నెక్ కాంపిటీషన్ చెప్పుకోవచ్చు, తెదేపా వర్సెస్ వైకాపా. అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలకి 13 టీడీపీకి, వైకాపాకి 1. కర్నూలు నుంచి వైకాపా ఇంతవరకు ఖాతానే తెరవలేదు. 14 తెదేపా వైపై ఉన్నాయి. 14 అసెంబ్లీ స్థానాలని కూటమి కైవసం చేసుకోబోతుంది కర్నూలులో. అలాగే నెల్లూరులో 9 స్థానాలు తెదేపాకు వస్తున్నాయి. 1 స్థానంలో వైకాపా ఆధిక్యంలో ఉంది. ప్రకాశాన్ని మనం పరిశీలించినట్టయితే ప్రకాశం జిల్లాలో 10 స్థానాలు తెదేపాకి, 2 స్థానాలు వైకాపా ఆధిక్యంలో ఉంది. ఈ అంశాలని మొత్తం అంటే ఇప్పటి వరకు జరిగిన లెక్కింపుని మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా వైసీపీ కూడా ఊహించనిది. అది వైసీపీ కూడా ఎప్పుడు ఇంత ఘోర పరాజయం అనేది ఊహించి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా ఏవైతే ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ చెప్పాయో, ఎగ్జిట్ పోల్ సర్వేస్ని చూసిన తర్వాత కూడా వైకాపా లేదు, మేము ఇంత ఘోర పరాజయాన్ని అయితే మేము చవి చూడము అన్న ధీమాతోనే వాళ్ళు ఉన్నారు. ఈ లెక్కింపుకి ముందు అంటే జూన్ 4 ఉదయం 6 గంటలకి, ఉదయం 7 గంటలకి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించిన దానికన్నా ముందు నిన్నటి రోజును మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు గెలుపుపైన ధీమాతోనే ఉన్నారు. మంచి మెజారిటీతో మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ని ఫామ్ చేస్తాము, జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అన్న ధీమాతోనే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళ ధీమా ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలన్నీ కూడా అపనమ్మకాలు అయిపోయాయి. ఇప్పుడు ఒకటండి, ఫైనల్గా మనం ఎట్లా కంక్లూడ్ చేయొచ్చు అంటే తెలుగుదేశానికి ఒక వార్నింగ్తో కూడిన ఆమోదాన్ని ఓటర్లు తెలిపారు. చూసావుగా జగన్ విచ్చలవిడితనాన్ని మేము ఎట్లా నిర్మూలించామో, ఎట్లా ఇంటికి పంపించామో. యూ బీ కేర్ఫుల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. పిచ్చి వేషాలు వేస్తే నీకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుద్ది, గుర్తుపెట్టుకో అని. ఇది ఒక ప్రజా హెచ్చరికతో కూడిన ఆమోదాన్ని తెలిపారు. ఒకటి, పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం నిరుపమానం, అనూహ్యం. అవును, అతను స్థానాలు ఇప్పుడు 21 స్థానాల్లో తను పోటీ చేస్తే 20 స్థానాల్లో భారీ ఆధిక్యంలో ఉన్నారు. అంటే 175 స్థానాల్లో ఉండి 10 ఏళ్ల నుంచి పార్టీ నడుపుతూ అశేషమైన ప్రజాదరణ మద్దతు కలిగి ఉండి, అంటే సినీ అభిమానులు, ప్రజా అభిమానులు, రాజకీయ పరిస్థితులను అతను అంచనా వేసుకుని చంద్రబాబు ఎన్ని స్థానాలు ఇస్తే అన్ని స్థానాలకే పోటీ చేయడానికి మానసికంగా సిద్ధపోయి 24 ముందు ఇచ్చి తర్వాత 21 కుదించారు. అయినా కూడా ఒక ముక్క చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలి. అద్భుతమైన సంయమనం. అసలు ఆ స్థాయి నిగ్రహం కానీ సంయమనం కానీ ఇంకొకళ్ళు ఎవరు పాటిస్తారని నేనైతే అనుకోను. అతను ఏంటంటే అసెంబ్లీలోకి రావాలి, ఓటు చీలకూడదు, జగన్ వెళ్ళిపోవాలి. అతను పడిన తీరులోని నిజాయితీని ప్రజలు గమనించారు. కాపులు ఒకళ్ళే ఓటేశారంటే కరెక్ట్ కాదు. అన్ని వర్గాల వాళ్ళు కూడా పిఠాపురంలో ఉప్పాడ దగ్గర మత్స్యకారుల విలేజ్ అసలు సెకండ్ థాట్ లేకుండా గుద్దేశారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన జగన్ ఈ తీర్పు నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆయన ఈ వేల కోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 5 ఏళ్ళు తిన్నాయి. నియోజకవర్గానికి 50-100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఎవరు ఖర్చు పెట్టగలుగుతారు? అక్రమంగా తిన్నవాళ్లే ఖర్చు పెట్టగలుగుతారు. అందువల్ల ఈ ప్రజల నుంచి గెలిచిన పార్టీలు
చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయనేది నా భావన. ఇప్పుడు జగన్ పార్టీ, వైసీపీ నేర్చుకునేది ఏమీ లేదు, ఇక నేర్చుకోవడానికి టైము లేదు, నేర్చుకునేంత ఓపిక లేదు వాళ్ళకి. ఎందుకంటే దే హావ్ ఎర్న్డ్ ఏ లాట్. ఇది ఖచ్చితంగా ప్రజా హెచ్చరిక అని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు కానీ, వైసీపీ పాలన గుడ్ గవర్నెన్స్ లేకుండా వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ అరాచక పాలనకి ఇంతటితో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే 151 సీట్లు వచ్చిన తర్వాత జగన్ అవును ఎంత అరాచకానికి 15 సీట్లకు పడిపోవడం అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఆయన ఏదో బార్డర్లో గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు, కానీ 151 సీట్లు అంటే అసలు ఆయన ఏమీ చేయకుండా ప్రశాంతంగా యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటూ తన బంగ్లాలో తను ఉండిపోతే మళ్ళీ ఇప్పుడు గెలిచుండేవాడు. కానీ సమాజం మీద ఎగబడిపోయి పోలీసులు కేసులు పెట్టించి, కొట్టించి, తిట్టించి, నరకం చూపించాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన చరిత్ర ఇమీడియట్ రాజకీయ చరిత్ర అనేది ముగిసిందనేది నా భావన. కాకపోతే నాకు ఆయన నమ్ముకుని వచ్చి పెత్తనం చేసిన వాళ్ళని చూస్తేనే కొంచెం జాలేస్తుంది. పాపం వాళ్ళంతా మళ్ళీ అంటే ఇప్పుడు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, జగన్ పార్టీలో పెత్తనం చేసిన వాళ్ళు ఎవరు ఒకరోజు కూడా విజయవాడలో ఉండరు. అందరూ డబ్బు మూటలు, లారీలకో, వ్యాన్లకో సర్దుకుని హైదరాబాద్ వచ్చేస్తారు తప్ప మళ్ళీ విజయవాడ ముఖం చూడరు. చూస్తే జనం బతకనివ్వరు. ఆ స్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారు వీళ్ళు. జీవితంలో ఒక అనుకోని అవకాశం వాళ్ళకు వచ్చింది, తిన్నంత తిన్నారు, అధికారం అనుభవించినంత అనుభవించారు, అన్ని సరదాలు తీర్చుకున్నారు. దే ఆర్ కమింగ్ బ్యాక్. ఒక్కసారి ఏపీ అసెంబ్లీ ఫలితాల ఏపీ ప్రజల్ని ఏపీకి వదిలేసి వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. అది ఐ యామ్ టు సే దట్ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.